హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 52. పల్లవి కళ్ళు తెరిచినప్పుడు ఆమె కనుబొమ్మలు అప్రయత్నంగానే ముడిపడ్డాయి. చుట్టూ చూసింది. నలుపు, తెలుపు, బూడిద రంగులతో కూడిన ఆధునిక అలంకరణ. ఆ ప్రదేశం ఆమెకు పరిచయం లేనట్టుగా ఉంది. కానీ అది ఒక అబ్బాయి గది అని స్పష్టంగా తెలుస్తుంది. పల్లవి లేవబోతూ ఉండగా తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. చివరికి మేల్కొన్నావా? ఇప్పుడు ఎలా ఉంది అంటూ ధ్రువ వేగంగా నడుచుకుంటూ వచ్చి ఆమెకు లేచి కూర్చోవడానికి సహాయం చేశాడు. పల్లవి తన నుదుటిని తాగుతూ బొంగురుపోయిన గొంతుతో నేను నేను ఇక్కడ ఎందుకున్నాను అని అడిగింది. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు పల్లవి, కానీ డాక్టర్ చూశారు, పెద్దగా ఏమీ లేదన్నారు. నువ్వు బాగా అలసిపోవడం వల్లనే అలా జరిగిందంట. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. ఇక లక్కీగా మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కాబట్టి అందుకే నేను ఇంటికి పంపలేకపోయాను. ఇక అందుకే ఇంటికి తీసుకురాగా తప్పలేదు. పల్లవి పెదాలు బిగించింది. తను వేరొక మగాడి ఇంట్లో నిద్ర లేచాను అన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ధ్రువ ఆమె మనసులో ఏముందో గ్రహించినట్టున్నాడు. అతను క్షమాపణ కోరుతున్నట్టుగా, పల్లవి నన్ను క్షమించు, ఇలా చేయటం సరికాదని నాకు తెలుసు. నిన్ను తీసుకెళ్లమని నిగితకు ఫోన్ చేశాను, కానీ ఆమె ఫోన్ ఎత్తలేదు అన్నాడు ధ్రువ. ధ్రువ మాటలకు పల్లవికి చాలా ఇబ్బందిగా అనిపించింది. తనను కాపాడిన వ్యక్తి గురించి తను ఎలా తప్పుగా ఆలోచించగలదు? ధ్రువ కనుక లేకపోతే తను ఇప్పుడు ఇలా క్షేమంగా ఉండేదే కాదు. ఇంక ఈ విషయం గ్రహించాక ఆమె మెల్లగా, పర్వాలేదు ధ్రువ గారు, మీ హెల్ప్ కి చాలా థ్యాంక్ యూ, మీకు మళ్ళీ రుణపడిపోయాను అంది. ధ్రువ పల్లవి వైపుకు చూశాడు. ఆమె వాడిపోయిన ముఖం చూసి అతని గుండె ఒక్కసారిగా తరుక్కుపోయింది. ఆమెను చూస్తే అతనికి చాలా జాలి కలిగింది. అతను ఒక లోతైన శ్వాస తీసుకుని, పల్లవి, నేను హాస్పిటల్కి వచ్చేసరికి మీ భర్త ఒక అమ్మాయిని చేతులతో ఎత్తుకుని వెళ్ళడం చూశాను అని అన్నాడు. ధ్రువ ఆగి కనుబొమ్మలు ముడిచి, నీకు దాంతో ఏమీ ఇబ్బంది లేదా? అతను నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా అని అడిగాడు. పల్లవి ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. అతని ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో ఆమెకు తెలియలేదు. ఆమె నిశ్శబ్దాన్ని గమనించిన ధ్రువ వెంటనే, వదిలే, దాని గురించి మాట్లాడడం అవసరం లేదు అన్నాడు. అతను లేచి నిలబడి, ఇంకాసేపు ఇక్కడే ఉంటావా, లేక నేను ఇప్పుడు ఇంటి దగ్గర దింపేయమంటావా అని అడిగాడు. పల్లవి కాసేపు ఆలోచించి, తను పెళ్ళైన స్త్రీ, ధ్రువ ఇంకా ఒంటరివాడు. ఇంత రాత్రిపూట ఒకే ఇంట్లో ఒంటరిగా ఉండడం సరికాదు. అందుకే ఆమె ధ్రువను ఇంటి దగ్గర దింపమని అడిగింది. వాళ్ళు కారు దగ్గరకు వెళ్ళగానే ధ్రువ ఒక పెద్ద మనిషిలా పల్లవికి తలుపు తీశాడు. కారులో కూర్చున్న తర్వాత అతను ఒక నీళ్ళ బాటిల్ తెరిచి ఆమెకు అందించాడు. థ్యాంక్ యూ ధ్రువ గారు, మీరు చాలా ఆలోచన పరులు. ఇక పల్లవి ఆ బాటిల్ తీసుకుని ఒక గుక్క తాగి దానిని బాటిల్ హోటల్లో పెట్టింది. కాసేపు రోడ్డు మీద ప్రయాణించాక వాళ్ళు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. ధ్రువ నావిగేషన్ సిస్టమ్ లో చూడగా ఫ్లైఓవర్ పై ఒక యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. కారు నెమ్మదిగా మాత్రమే నడపగలడు కాబట్టి పల్లవికి బోరు కొట్టకుండా ఆమెతో కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు. తను విదేశాల్లో చదువుకునే రోజుల్లో జరిగిన కొన్ని ఇబ్బందికరమైన సంఘటనల గురించి చెప్పాడు ధ్రువ పల్లవికి. ధ్రువ హాస్య చతురత పల్లవి దృష్టిని మళ్లించింది. అతని కథలు ఆమెలో ఆసక్తిని రేకెత్తించాయి. క్షణకాలం పాటు ఆమె తన సమస్యలను మర్చిపోయేలా చేశాయి ధ్రువ. అప్పుడప్పుడు ధ్రువ కొన్ని ఫన్నీ కథలు చెప్పినప్పుడు ఆమె గట్టిగా నవ్వకుండా ఉండలేకపోయింది. ధ్రువ పల్లవి వైపుకు దొంగచూపు చూశాడు. ఆమె ప్రకాశవంతమైన నవ్వుని చూసినప్పుడు వాళ్ళు తిరిగి తమ కాలేజ్ రోజులకు వెళ్ళిపోయినట్టు అనిపించింది. తర్వాత అతను ముందుకు చూస్తూ అకస్మాత్తుగా కనుబొమ్మలు ఎగిరేసి, సరదాగా, చివరికి నువ్వు నన్ను కిడ్నాప్ చేసిన అమ్మాయిలా చూడలేదు అని అన్నాడు. పల్లవికి మళ్ళీ ఇబ్బందిగానే అనిపించింది. ఆమె కారు కిటికీ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు అంది. అదేం లేదు పల్లవి, ఏదేమైనా నీ నవ్వు చాలా అందంగా ఉంది అంటూ ధ్రువ టాపిక్ మార్చేశాడు. ఇక తర్వాత అతను, కానీ నువ్వు నవ్వకపోయినా అందంగానే ఉంటావులే అని జోడించాడు. పల్లవి మళ్ళీ నవ్వింది. ధ్రువ గారు, మీరు అమ్మాయిలతో చాలా ఫేమస్ అయి ఉంటారే, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని నేను పందెం కాయగలను అంది. అందంగా ఉండడమే కాకుండా ధ్రువ మంచి హాస్య చతురత గల పెద్ద మనిషి. అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ కాలేజ్ నుండి నేను ప్రేమలోనే పడలేదు అని ధ్రువ బదులిచ్చాడు. నిజమా? ఎందుకు అని పల్లవి ఆశ్చర్యంగా అడిగింది. ఆమె అది ఊహించలేదు. ఏదేమైనా ధ్రువ బంగారం లాంటివాడు. స్టీరింగ్ తిప్పుతూ ధ్రువ మామూలుగానే, ఎందుకంటే నేను ఇష్టపడే అమ్మాయికి అప్పుడే పెళ్ళైపోయింది అని జవాబిచ్చాడు. ఓ అలాగా,
పల్లవి ఇంకేం మాట్లాడలేదు. అది ధ్రువకు గుండెకోత మిగిల్చిన అనుభవం అయి ఉంటుందని, ఆ విషాద జ్ఞాపకాన్ని గుర్తు చేయటం ఆమెకి ఇష్టం లేదని అనుకుంది. పైగా అతని వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడాలని ఆమెకి లేదు. తర్వాత ఆమె అతన్ని ఓదారుస్తూ, ధ్రువ గారు, కంగారు పడకండి. మీరు చాలా మంచి వ్యక్తి. భవిష్యత్తులో మీకు సరైన అమ్మాయి తప్పకుండా దొరుకుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అంది. ధ్రువ సున్నితంగా, థ్యాంక్ యూ, అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను అన్నాడు. చివరికి వాళ్ళు ఫ్లైఓవర్ దాటారు. కానీ ట్రాఫిక్ లైట్ రెడ్ గా మారటంతో వాళ్ళు మళ్ళీ ఆగాల్సి వచ్చింది. ధ్రువ బాటిల్ హోల్డర్ నుండి నీళ్ళ బాటిల్ తీసుకుని తాగబోయాడు. అది చూసిన పల్లవికి అది తను ఇందాక తాగిన బాటిల్ అని గుర్తొచ్చింది. ఆమె అప్రయత్నంగానే అతన్ని ఆపింది. ధ్రువ గారు, ఆ బాటిల్. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ధ్రువ ఆ నీళ్లు తాగేశాడు. తాగిన తర్వాత ధ్రువ బాటిల్ వైపుకు చూసి క్షమాపణ కోరుతున్నట్టుగా, సారీ, నేను ఇప్పుడే గమనించాను అన్నాడు. పల్లవికి ఇబ్బందిగానే అనిపించింది. ఇక లక్కీగా ట్రాఫిక్ లైట్లు మారాయి. ధ్రువ యాక్సిలేటర్ నొక్కి ముందుకు నడిపాడు కారుని. ట్రాఫిక్ లైట్ల తర్వాత ట్రాఫిక్ సాఫీగా సాగింది. ధ్రువ ఈసారి వేగంగా నడిపాడు. ఇక ఈ సమయంలో పల్లవికి కొద్దిగా నిద్ర వస్తున్నట్టు అనిపించింది. ఇందాక నుంచి భారీ ట్రాఫిక్ జామ్ వల్ల లేక ధ్రువ అద్భుతమైన డ్రైవింగ్ నైపుణ్యం వల్ల ఆమెకు అర్థం కాలేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. గర్భం దాల్చినప్పటి నుండి ఆమెకు తరచుగా నిద్ర వస్తుంది. తొందరలోనే ఆమె కనురెప్పలు బరువెక్కి నిద్రలోకి జారుకుంది. కొంతసేపటికి ఆ గ్రే కలర్ కారు, బెంచ్ కారు ముత్యాల తీర అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఆగింది. కానీ ధ్రువ పల్లవిని నిద్ర లేపలేదు. బదులుగా అతను ఇంజన్ ఆపి డ్రైవర్ సీట్ లో నిశ్శబ్దంగా కూర్చుని ఆమె మేల్కొనే వరకు వేచి ఉన్నాడు. ఏసీని సరైన ఉష్ణోగ్రతకు సరిచేసి ఆమె నిద్రిస్తున్న ముఖాన్ని నిశ్శబ్దంగా చూశాడు. ఇప్పుడు అతను కారులో ఉన్న పల్లవికి, కాలేజీలో అతనికి తెలిసిన పల్లవికి కొంచెం తేడా ఉంది. అప్పుడు ఆమె బొద్దుగా ఉండే ముఖంతో అమాయకంగా ముద్దుగా కనిపించేది. కానీ ఇప్పుడు ఆమె బరువు తగ్గింది. ఆమె గెడ్డం పదునుగా మారి ముఖం మరింత చిన్నగా, సున్నితంగా కనిపిస్తుంది. ఆమె స్వచ్ఛంగా అదే సమయంలో మంత్రముగ్ధులను చేసేలా ఉండటంలో సందేహమే లేదు. ఆమె ముఖం మగవాళ్లలో జాలిని, ప్రేమను సులభంగా రేకెత్తించేలా ఉంది. ధ్రువ కళ్ళు ఒక క్షణం కఠినంగా మారాయి. అతను తన సన్నని వేళ్లతో ముక్కుపై తన కళ్ళద్దాలను సరిచేసుకుని తర్వాత నీళ్ళ బాటిల్ తీసుకుని తాగాడు. ఆ నీళ్లు అతని పెదాలను తాకి నాలుగు గుండా ప్రవహించి గొంతులోకి జారింది. ఎందుకో తెలియదు కానీ ఆ నీరు ఎప్పటికన్నా తీయగా అనిపించింది. కారు బయట రాత్రి ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంది. గాలి వీచినప్పుడు చెట్ల ఆకులు కదిలాయి. ఆ సందుల నుండి పాలిపోయిన వెన్నెల జారి పల్లవి అందమైన నిద్ర ముఖంపై పడింది. ఆ దృశ్యం కిటికీకి చాలా ఇంపుగా ఉంది. పల్లవి కదిలినట్టు ధ్రువ గమనించాడు. ఆమె నిద్ర లేవబోతున్నట్టుగా అనిపించింది ధ్రువకు. అకస్మాత్తుగా అతను ముందుకు వంగి ఆమె ముఖం మీద నుండి జుట్టును సున్నితంగా పక్కకు తొలగించాడు. అతను ఉన్న ఆ సీన్ చూసి తను అపార్థం చేసుకునేలా ఉంది. దూరం నుండి చూస్తే అతను ఆమెను ముద్దు పెట్టుకుంటున్నట్టు అనిపించింది. ఆ సమయంలో పల్లవి కళ్ళు తెరిచింది. ఆమె ఇంకా మత్తులోనే ఉంది. ధ్రువ చెయ్యి ఇంకా ఆమె తలపైనే ఉంది. అతను దాన్ని వెనక్కి తీసుకోవాలి అనుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆమె నివ్వెరపోయింది. తర్వాత ధ్రువ గారు అని ఆశ్చర్యంగా అంది. పల్లవి గుండ్రని కళ్ళు ధ్రువ పైన నిలిచిపోయాయి. అది అతని గుండె ఒక క్షణం ఆగి కొట్టుకునేలా చేసింది. అతను తను శాంతపరచుకోవడానికి గట్టిగా ప్రయత్నించాడు. తర్వాత తన చేతిని వెనక్కి తీసుకుని సున్నితంగా నవ్వి, నీ జుట్టుకు ఆయింట్మెంట్ అంటుకుంటుందేమోనని భయపడ్డాను అని అన్నాడు. అలాగా, అయితే థ్యాంక్ యూ. అలా చెప్పిన తర్వాత పల్లవి కళ్ళు కఠినంగా మారాయి. ఆమెకి ఏదో ఒక చెడు విషయం గుర్తొచ్చింది. కావ్య పర్సుతో కొట్టినప్పుడు ఆమె ముఖంపై గాయమైంది. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె గుండెలో కోపం ఉప్పొంగింది. ఆ సమయంలో ధ్రువ పల్లవికి కారు తలుపు తీశాడు. బయటికి కొంచెం చల్లగా ఉంది. అందుకే ధ్రువ మొదట కారు పక్కన నిలబడి ఆమె శరీరానికి గాలి తగలకుండా అడ్డుగా ఉన్నాడు. ఈ రోజు ధ్రువ చేసిన సహాయానికి పల్లవి చాలా కృతజ్ఞతతో ఉంది. అతను లేకపోతే తన కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఏమయ్యేదో ఊహించుకోలేకపోయింది. మర్యాద పూర్వకంగా ఆమె అతన్ని లోపలికి పిలిచి ఒక కప్పు టీ లాంటిది ఇవ్వాలి. అయితే రాత్రి చాలా లేట్ అయింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సమయంలో ఒక మగాడిని తన ఫ్లాట్కి పిలవటం కొంచెం సరికాదని అనుకుంది. త్వరగా పడుకుని రెస్ట్ తీసుకో, నేను తిరిగి వెళ్ళి నేను కొన్ని పనులు చూసుకోవాలి. ధ్రువ పల్లవి మనసులోని మాటని చదివినట్టున్నాడు. అతని మాటలు ఆమెను ఇరకాటం నుండి కాపాడ్డాయి. ఈమె రహస్యంగా ఊపిరి పీల్చుకుని, ధ్రువ గారు, మళ్ళీ థ్యాంక్ యూ. ఈ సహాయానికి బదులుగా నేను మీకు ఇంకొకసారి ఏదైనా చేస్తాను అంది. పర్వాలేదు, తొందరలోనే కలుద్దాం అని ధ్రువ బదులిచ్చాడు. సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. పల్లవి రోడ్డు పక్కన నిలబడి చెయ్యి ఊపింది.
ఒక నల్ల బెంచ్ కారు వాళ్ళకి దారి పొడవునా వెంబడిస్తుందని ఆమెకు తెలీదు. ఆ సమయంలో అది రాత్రి చీకటిలో నిశ్శబ్దంగా పొంచి ఉంది. ఎప్పుడైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక క్రూర మృగంలా కారు లోపల మాధవ్, రాహుల్ కూర్చుని ఉన్నారు. కారులోని బరువైన వాతావరణం చాలా ఉద్రేకంగా ఉంది. మాధవ్ నుదుటిపై చెమట పొరలు కట్టింది. తను మొల్ల మీద కూర్చున్నట్టు అనిపించింది. తన జీవితంలో మొదటిసారి అతనికి అశాంతంగా ఉండటం అంటే ఏంటో లోతుగా అర్థమైంది. వాళ్ళు ధ్రువ ఇంటి నుండి ముత్యాల తీరం అపార్ట్మెంట్ వరకు అతని కారుని వెంబడించారు. ధ్రువ కారు ఆగగానే పల్లవి కారు దిగడానికి ముందు అతను ఆమెను ముద్దు పెట్టుకోవడం చూశాడు. ఈ దృశ్యం రాహుల్ కు మరింత కోపం తెప్పించింది. రాహుల్ కోపంగా ఉన్న ముఖాన్ని చూస్తూ ఉంటే అతను కోపంతో కారును తన చేతులతోనే మొక్కలు చేస్తాడని మాధవ్ అనుకోవడం మొదలుపెట్టాడు. ఇక సమయానికి పల్లవి అప్పటికే కారు దిగింది. ధ్రువ డ్రైవర్ సీట్ లోకి వెళ్ళాడు. అయితే రాహుల్ ఇంకా ఏమీ చేయలేదు. ఇది మాధవ్ ఆందోళనను మరింత పెంచింది. అతను కదలడానికి కానీ శబ్దం చేయడానికి కానీ ధైర్యం చేయలేదు. ఏదేమైనా నిశ్శబ్దమే తుఫాన్కు ముందు ప్రశాంతత అని అతనికి తెలుసు. ఆ సమయంలో వెనుక సీట్లో ఉన్న రాహుల్ అకస్మాత్తుగా కఠినమైన గొంతుతో కారు దిగు అని ఆజ్ఞాపించాడు మాధవ్ని. రాహుల్ గారు, మాధవ్కి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే అతని కారు నుండి బయటకు లాగాడు. అతని స్థానంలో రాహుల్ డ్రైవర్ సీట్ లోకి వచ్చాడు. మాధవ్ కారు కిటికీలో నుంచి రాహుల్ ని చూడడం తప్ప వేరే దారి లేదు. రాహుల్ ముఖం ఒక పెయింటింగ్ లా ఆకర్షణీయంగా ఉంది. కానీ అతని కళ్ళు ఎర్రగా నిండి ఉన్నాయి. డ్రైవర్ సీటు తీసుకున్న తర్వాత అతని ప్రణాళికలు ఏంటో అతని ముఖ కవలికలను బట్టి చెప్పడం కష్టంగా ఉంది. మాధవ్ ఆ షాక్ నుండి కోలుకునే లోపే మరో సంఘటన జరిగింది. ఒక పెద్ద శబ్దం అతని చెవి గోబలు పగిలేలా చేసింది. అది నిశ్శబ్దమైన చీకటి రాత్రిని చీల్చుకుంటూ వచ్చింది. రాహుల్ నడుపుతున్న బ్లాక్ బెంచ్ గారు ఒక చెవితో పుడిలా దూసుకువచ్చి ఏ మాత్రం సంకోచించకుండా ఆ గ్రే కలర్ బెంచ్ కారును ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే గాలి బెలూన్ తెరుచుకుంది. ఇక ఆ గ్రే కలర్ బెంచ్ కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది. అది 200 మీటర్లకు పైగా ముందుకు నెట్టబడింది. చివరికి రైలింగ్ ను ఢీకొట్టి ఆగింది. ఇక లక్కీగా కారులో కొత్త డ్రైవర్ సహాయ సిస్టమ్ ఉంది. లేదంటే అది బోల్తా పడి ఉండేది. అక్కడ గ్రే బెంచ్ లా కాకుండా నలుపు బెంచ్ కారుకు పెద్దగా నష్టం జరగలేదు. కేవలం ముందు బంపర్ మాత్రమే ఉండిపోయింది. మరి ఇక్కడ వారే జరిగేటట్టుందిగా, ఏం జరుగుతుందో చూద్దాం.